మహా టీవీ మీద, మహా న్యూస్ మీద అటాక్ చేయడం చాలా బాధాకరం. నిజంగా వాస్తవానికి వాళ్ళు కూడా ఒక విధంగా, నేను కూడా ఒకటి చెప్తా ఉన్నా, వాస్తవానికి ఇది వాస్తవం కూడా, ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పొద్దు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటిదైతే దొరికింది. అదంతా 5,000 మంది, సుమారుగా 5,000 మందిని ట్యాప్ చేసినట్లు కూడా ఆల్రెడీ సమాచారం ఉన్నది. అదంతా కూడా అద్భుతం, ఓకే. కానీ మన ఛానల్లో, లేకుంటే మహా ఛానల్లో, ఇంకో ఛానల్లో మొత్తం అన్ని ఆధారాలు ఉన్నట్లు క్రియేట్ చేసి న్యూస్ పెట్టడం కూడా తప్పే. ఆధారాలు వచ్చి టోటల్గా మన చేతుకు ప్రతిదీ ఉంటే, దమ్ముంటే వాస్తవానికి ఆ టైటిల్ ఏదైతే పెడుతున్నామో ఆ టైటిల్కి తగ్గట్లు అందులో న్యూస్ పెట్టాలి. ఆ టైటిల్కు తగ్గట్లు న్యూస్ దాంట్లో ఉండాలి. మరి ఇంకా సిట్ అనేటటువంటిది ఎందుకోసము ఇప్పటిదాకా కూడా మరి ఎందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నది? ఎందుకోసం వాళ్ళకి అరెస్ట్ చేయట్లేదు? ఇంకా పూర్తి ఆధారాలు దొరికేదాకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి పూర్తి ఆధారాలు దొరికేదాకా కూడా మనం కూడా ఆగాల. పూర్తి ఆధారాలు దొరకకన్నా ముందే ఆల్రెడీ ఈ అమ్మాయితోని కునికిండు, ఆ అమ్మాయితోని కునికిండు, మనం పోయి చూసినట్లు మనము ఆల్రెడీ చెప్పకూడదు. మనం చూసినట్లు మాత్రం చెప్పకూడదు. వచ్చిన వార్తను ఏదైనా ఎనాలిసిస్ చేయి, గిట్లా జరిగి ఉండొచ్చు అను. కానీ ఆల్రెడీ ఇంత 820 నంబర్లో ఆల్రెడీ ఈ అమ్మాయితోని ఉన్న వీడియోలు ఉన్నాయి. అది వీడియోలు ఉంటే బయటకు పెట్టు అంటున్నా. నేను కూడా మహా న్యూస్ నేను తప్పు పట్టట్లేదు. అసలు యాక్చువల్లీ ఈ జర్నలిజం మీద దాడి అనేటటువంటిది చాలా చాలా తప్పు. అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. జర్నలిజం ఎవరైనా జర్నలిస్టే. న్యూస్ ఛానళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటిది వాళ్ళ బొంద వాళ్ళే దోడుకున్నట్లు. అది ఖచ్చితంగా కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎప్పటికీ కూడా మనకు ప్రమాదకరమైనటువంటి కౌంటర్ ఇయ్యాల. అరే భయ్, మీకు దమ్ముంటే మహా న్యూసోడా నువ్వు ఎట్టి పరిస్థితులలో వీడియోలను బయటపెట్టు, వీడియోలను తీసుకురా అని చెప్పేసి చెప్పాలి. కానీ దాడి అనేటటువంటిది చాలా ఇది మంచిది కాదు. అది ఎవరికీ మంచిది కాదు. దయచేసి తప్పు వాళ్ళది ఉన్నది, తప్పు వీళ్ళది ఉన్నది, ఇద్దరు కూడా. ఎందుకంటే వీడియోలు 820 రూమ్ నంబర్లో మరి హోటల్లో 820 ఇది ఖాయత్ హోటల్, ఏం ఖాయత్ హోటల్ ఏదో అంటారు. ఆ హోటల్లో 820 నంబర్లో నువ్వు చేసిన అమ్మాయిల వీడియోలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఎట్లయితే మాట్లాడుకుంటూ వచ్చిండ్రో, మరి ఆ వీడియోలను బయట పెట్టాలి కదా. మరి పెట్టాలి కదా. పెట్టకుండా మరి ఆల్రెడీ ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఆల్రెడీ చర్చిస్తూ ఉన్నది. ఆ కమిటీ ఆల్రెడీ చూసుకుంటా ఉన్నది. మరి దాని మీద వాళ్ళకు లేని గుల, ఒక రాజకీయ నాయకుడికి లేనటువంటి విధానం మీకెందుకు? ఇప్పుడే తొందరపాటు ఎందుకు? అది సీఎం అంటాడు, సీఎం రకరకాలుగా అంటాడు. నువ్వు ఈ నంబర్లో చేసినావు, ఆ నంబర్లో చేసినావు. మళ్ళా ఏ నాగార్జున కన్వెన్షన్ ఏదైతే ఓలగొట్టినావో అదే నాగార్జునతోని ఇప్పుడు దోస్తాను బట్టి అదే నాగార్జునతోని ఒక 2 ఎకరాలు కూడా ఇచ్చినటువంటి కూడా వార్తలు మనకు వస్తూ ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు వాళ్ళు కొట్టుక సావాలి. కానీ మనం న్యూస్ నిజంగా మన తట ఆధారాలు ఉంటే తప్పకుండా ఆధారాలని ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. ఒకవేళ నీకు దమ్ము లేకపోతే గమ్మున అంటున్నారు, అనుకుంటున్నారు, పోతున్నారు, వస్తున్నారు అంటే అది అనుకుంటున్నారు నువ్వు అనకు, నువ్వు అనుకుంటున్నారు అను. కాబట్టి ఇలాంటి తప్పిదాలు ఇద్దరు కూడా చేసిండ్రు. వాళ్ళు దాడి చేయడం చాలా పొరపాటు. వీళ్ళు అనవసరమైనటువంటి టైటిల్ను పెట్టి, లోపల మ్యాటర్ వేరుంటుంది, అనవసరమైన టైటిల్ పెట్టి కేవలము వ్యూవర్స్ కోసం, కేవలము ఛానళ్ళు లేపడం కోసము ప్రయత్నం చేస్తే అవసరం లేదు. ఇప్పుడు మన దాంట్లో అనవసరమైన టైటిళ్ళు ఉండవు. ఏదైతే చదువుతామో అదే టైటిల్ ఉంటుంది. ఒకవేళ కాస్త చూసి వదిలేసినా పర్వాలేదు, మనకు అవసరం లేదు. కానీ మన స్వచ్ఛతగా ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి టైటిల్ అబద్ధం పెట్టి అనవసరంగా లోపల ఒక మ్యాటర్ పెట్టడం పట్ల చాలా నష్టం ఉంటుంది. ఎవడు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజం అంతా కూడా గట్లాంటి దానికే నమ్మి, గట్లాంటి దానికే ఆల్రెడీ వాల్యూ ఇస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉన్న